So the demolition which takes place before formation of Hydra till the issue of our audience is illegal and unlawful, sir. How many properties and structures were demolished by Hydra prior to its formation and till promulgation of this ordinance? How many court cases are pending against the action of Hydra in High Court? Sir. अच्छा ठीक है बोलिए 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 చెప్పండి మహేష్ రెడ్డి గారు. అధ్యక్ష ఇదేం అధ్యక్ష వారు మాట్లాడుతుంటే మీకు మాట్లాడండి సబ్జెక్ట్ మీద మాట్లాడండి కానీ మా వైపు చూపించి బీజేపీ వాళ్ళని చెప్పి మమ్మల్ని మా మీద అలిగేషన్ పెడుతున్నాడు హౌస్లో ఒక మెంబర్ అగేన్స్ట్గా మీరు ఏలు చూపించి అలిగేషన్ పెడుతూ ఒకవేళ పట్టా ల్యాండ్ ఉంటే ఎందుకు భయపడుతుంది సార్ అయినా అది ఎఫ్టీఎల్ కాకుండా ఎందుకు భయపడుతుంది సార్ అయినా ఒకవేళ నిజంగానే చెరువులో కట్టుకొని నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు ఆ పేపర్స్ ప్రొడ్యూస్ చేయమనండి ఎస్ ఆయనకి ఏమన్నా ఈరోజు భయపడి ఆయన బిల్డింగ్ కూలగొడతారని భయానికి అంటుండు కదా బాబాసాహెబ్ అంబేద్కర్ మా హీరో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశానికి హీరో సార్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద నేషన్ సార్ మేము రెస్పెక్ట్ ఇస్తాం బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి సార్ అనవసరంగా భారతీయ జనతా పార్టీని ఈ రకంగా చూడండి జై భీమ్ సార్ ఈ రకంగా మాట్లాడము మమ్మల్ని ఏదైతే చూపించడము నిజంగా ఆయన దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉంటే ప్రొడ్యూస్ చేయమనండి ఈ రోజు ఏమన్నా ఉంటే సార్ ఆయనకు పట్టాలేండి అంటున్నాడు కదా సార్ పట్టాలేండి ఎక్కడ ఉందన్నా చెరువులో బిల్డింగ్లు కట్టుకున్నాడు ఈ రోజు మరి చదువు చెప్తా అంటున్నాడు కదా సార్ నిజంగా చదువు చెప్పేది ఉంటే నిజంగా చదువు చెప్తే మరి ఎంతమంది హిందూ పిల్లలు చదువు చెప్తుండో చెప్పమనండి ఎంతమంది హిందూ పిల్లలు ఆడ ఉండదో చెప్పమనండి ఆయన కేవలం మైనార్టీ పిల్లల కోసము చెరువులో కట్టుకొని ఈరోజు చెరువులో ఆయన బిల్డింగ్ కట్టేసుకొని ఈరోజు ఇష్టానుసారంగా ప్రభుత్వ ఆస్తుల మీద ఇష్టానుసారంగా బిల్డింగ్ కట్టుకొని అక్కడ ఉన్నటువంటి చెరువుల్ని కబ్జా పెట్టి పొల్యూట్ చేసి ఈరోజు ఆ బిల్డింగ్ను కూలగొడతారనే భయంతో దమ్ముంట కూలగొట్టబట్టాడు కదా సార్ ఒకటి భారతీయ జనతా పార్టీ వాటి మేము అలిగేషన్ చేసినాం నిజంగా వాస్తవాలు లేకుంటే మీరు చూపించండి డాక్యుమెంట్ చూపించండి అంతేగాని భారతీయ జనతా పార్టీ మీద ఏదైతే చూపించి అలిగేషన్ చేయడం అది మంచి పద్ధతి కాదు సార్ గౌరవ సభ్యుడు కాబట్టి గౌరవిస్తున్నాం ఈ రకంగా మాట్లాడితే మాకు మాట్లాడవచ్చు మేము కూడా సార్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి ఒక్కరికే కాదు భారతదేశం గౌరవిస్తుంది భారతదేశానికి ఆయన మూల పురుషుడు సార్ మేము వారిని గౌరవిస్తాం అంతేగాని ఈ రకంగా వారు అనవసరమైన అలిగేషన్ చేసి భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే ఊరుకునే సమస్య లేదు అని ఈ రకంగా మాట్లాడడం తప్పు సార్ ముందైనా మాట వెనక తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను సార్